వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఎంచబడుతుంది కనుక నూతన వధూవరులకు శుభాశిస్సు సుమమాల. చిరంజీవి సౌభాగ్యవతి చైతన్య దీప్తి పండిటి చిరంజీవి రామ్ కుమార్ బండారుల వివాహము జరగగా మీరు అందరూ చూశారు. వారిని అభినందిస్తూ స్వీకరింపుడు ఈ ప్రేమామృత భరిత అక్షరమాల శ్రీమతి శ్రీ పండిటి మనోరమ రాఘవరావు గారి అందాల భరణి మా చైతన్య దీప్తి. శ్రీమతి బండారి రాధా సనత్ కుమార్ గారి వివాహము ఆ కరుణామయుని కరుణా కటాక్షములతో దీప్తి చైతన్య రామ్ కుమార్ అన్నమాట. పండిటి వారి ఆహ్వానముతో పావన పాస్టర్ల ఆశీస్సులతో వధువు స్వగృహమునందు ఒకటైనారు మీరు. రూపగుణ సంపన్నురాలు మా చైతన్య దీప్తి ఈ రామ్ కుమార్ గృహాన్ని స్వర్గసీమ చేయగల మహాలక్ష్మి. దివి నుండి భూమికి దిగి వచ్చిన మా దివ్య జ్యోతి ఈ పుత్తడి బొమ్మ. విద్యాధనుడు రూపగుణ సంపన్నుడు రామ్ కుమార్ నీ పొంగు బంగారమమ్మ. వినయ విధేయతనే నీ సింగారమమ్మ. పుట్టినింటిలో రంజిత రాజీవమై పరవశించావు. మెట్టినింటిలో ప్రబిలిత పారిజాతమై పరిమళించాలి. నీరము క్షీరము వలె కలిసి ఉండాలి మీరు. ఇక్కడ ఇరువురు భార్యాభర్తలు అయిపోయారు కాబట్టి భార్య ఏదైనా అడిగినప్పుడు భర్త ఆమె కోరికలు కూడా తీర్చేవారుగా ఉండాలి. ఒకరినొకరు సర్దుకొని మరి లోబడి జీవించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నాను. భార్య అంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తల జంట ఏం చేశారంటే భార్య అడిగింది భర్తని ఒక మైసూర్ పాకు తెచ్చింది. అడిగినప్పుడు భర్త ఏం చేశాడంటే సరే అంటాడు. అంటే భార్య కోరిక భర్త తీర్చాలి కాబట్టి ఇతను 2 రోజుల దాకా కనిపించదా. భార్య అనుకుంటుంది నేను పొరపాటున మైసూర్ పాక్ అడిగాను, ఇతను ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నప్పుడు 2 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే మైసూర్ వెళ్ళాను. కాబట్టి ఆ స్వీట్ తెచ్చుకోవడానికి మైసూర్ పోవాల్సిన పని లేదు. ఎందుకు ఈ జోక్ నేను చెప్పానంటే భార్య మీద ప్రేమ అనేది అలాగా ఉండాలనేది నేను ఈ మాటలో చెప్పదలుచున్నాను. అష్టసిద్ధులు నవనిధులు ఆశించవద్దు. ఇద్దరితో కలతలు లేని సంసారమే ముద్దు. అనురాగ భరిత ఆదర్శ దంపులై మేధావులు కన్నా జననీ జనకులై జీవిత సమరసారథులై సంసార సాగర వారధులై కలిమిలేవులు కష్ట సుఖాలు పంచుకోవాలి మీరు. పతిదేవుని హృదయ మందిర దేవికమై సౌమ్య సుగంధ మల్లిక చైతన్య దీప్తివై ఆ చంద్రార్కమ మీ దాంపత్యము 3 పువ్వులు 6 కాయలుగా వద్దెనాలని ఎక్కడంటే పుట్టినింటిలో మెట్టినింటిలో ప్రేమతో బాబాయ్ ఆశీస్సులు. ఈ అవకాశం పాస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ముఖ్యంగా ఈ సమయంలో మా మేనమామ గారు మా కుటుంబానికి వాళ్ళు పెద్దలు కీర్తిశేషులు కత్తిచంద్రయ్య గారు ఆదర్శ కలెక్టర్ ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ చేశాడు, హైదరాబాద్ ఫస్ట్ కలెక్టర్ చేశారు, గుంటూరు కలెక్టర్ చేశారు. వాళ్ళ పిల్లలు కూడా శ్రీమతి టి రత్నప్రభ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ వివాహానికి రావడం మా కుటుంబానికి చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆమె కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఎంతోమంది ఉన్నతమైనటువంటి అధికారులను మన్నలు పొంది మరి అదేవిధంగా మరి ప్రముఖ కవి సాహిత్యవేత్త మా ఆత్మీయులు మరి అంగల్కుర్తి విద్యాసాగర్ గారు ఏఎస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు ఇరువురు వచ్చి ఈ యొక్క వివాహ వేడుకలో పాల్గొని మా కుటుంబాన్ని మరి ఆస్వాదించి నూతన దంపతులను అభినందించి వెళుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మరోసారి పాస్టర్ గారికి తెలియజేసుకుంటూ మరి దేవుడికి అభినందనలు కోరుతున్నాను.